హాయ్ అండి. ఇప్పుడు మనం బస్సు మీద కొన్ని యాత్రలకు వెళ్తున్నాం, సౌత్ ఇండియా యాత్రలకి. గమనించాను, నేను ఇండియా వచ్చి ఒక వారం 10 రోజులు 12 రోజులు రమారమి అవుతుంది. అంటే మన ముందు తరానికి మన తరానికి, అంటే మన ఫాదర్ మదర్ జనరేషన్కి ఇప్పుడు మన జనరేషన్కి ఎంత డిఫరెన్సియేషన్ వచ్చిందో ఒకసారి చెప్తాను, మీరు వినండి. మనం పట్టున ఒక 20 మెట్లు ఎక్కలేము, ఏసీ లేకపోతే పడుకోలేము, ఐస్ వాటర్ లేకపోతే ఏదో తెలియని వెళితే, ఓకేనా. ఒక ట్రాఫిక్ జామ్ చూస్తే మనకు ఫ్రస్ట్రేషన్, ఒక చెమట వచ్చేలాగా మనం కష్టపడం, ఎండలో ఒక గంట సేపు ఉండలేం. ఇలాగైపోయి మన బతుకులు. అంటే మనం సుఖాన్ని వెతుక్కుంటూ మనం సుఖపడిపోయాం, కానీ మనకు సంతోషం అయితే ఉండట్లేదు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం 2 రకాలుగా ఉండాలి. నాణానికి ఒకవైపే కాకుండా 2 వైపులు. అంటే ఒక అట్లీస్ట్ 20 మెట్లైనా ఎక్కాలి, ఒక ఎండలో కనీసం ఒక రోజులో గంట సేపు అయినా ఉండాలి, ఏసీ లేకపోయినా బతకాలి, కూల్ వాటర్ లేకపోయినా మనం బతికి తీరాలి. కానీ ఇప్పుడు మన జనరేషన్కి ఇది అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే మనం అలా కనెక్ట్ అయిపోయి అన్నింటికి. కాబట్టి కాలంతో పాటు మనం పరిగెడిన మన పూర్వీకులను చూసి కొంత నేర్చుకోవాలి. మనం కూడా ఒక ఫిజికల్గాను కష్టపడాలి, మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. మరి మీ ఏ కోవకు చెందుతారో కామెంట్లోకి చెప్పండి. వీడియో బాగుందని అనుకుంటున్నాను. ఎప్పుడు మీ ప్రేమ ఆకాంక్షించే మీ నందు. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాజమండ్రి.